స్కిల్ కేసును సీబీఐకి అప్పగించాలన్న ఉండవల్లి పిటిషన్పై ఏపీ హైకోర్టు విచారణ జరిగింది. ఈ కేసులో 14 మంది ప్రతివాదులు నోటీసులు తీసుకోలేదని, డోర్ లాక్ సహా పలు ఇతర కారణాలతో నోటీసులు రిటర్న్ అయ్యాయని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు పిటిషనర్. దీంతో విచారణను వాయిదా వేసింది ఏపీ హైకోర్టు. స్కిల్ కేసును సీబీఐకి అప్పగించాలంటూ ఉండవల్లి హైకోర్టులో పిటిషన్ వేశారు. ఈ పిటిషన్పై విచారణ జరిగింది. విచారణ వాయిదా వేసింది హైకోర్టు. ఈ కేసులో 14 మంది ప్రతివాదులకు నోటీసులు ఇచ్చారు పిటిషనర్. అయితే ఆ పిటిషన్స్ తీసుకోలేదని, డోర్ లాక్ సహా పలు ఇతర కారణాలతో నోటీసులు రిటర్న్ అయ్యాయని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు పిటిషనర్. దీంతో విచారణను వాయిదా వేసింది ఏపీ హైకోర్టు. ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి శ్రీకాంత్ ఫోన్లో అందిస్తారు. శ్రీకాంత్, ఈ కేసు విచారణ ఎప్పటికీ వాయిదా వేసింది, ఎలాంటి కారణాలు చూపించారు పిటిషనర్ దీనికి సంబంధించి? డెవలప్మెంట్ కేసుని సిబిఐ విచారణకు ఇవ్వాలని మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ దాఖలు చేసిన పిటిషన్ మీద ఈ రోజున విచారణ అయితే జరిగింది. పిటిషనర్ ప్రధానంగా కూడా ప్రతివాదుల్లో 14 మందికి ఇంకా నోటీసులు అందలేదు, వాళ్ళకి సంబంధించి డోర్ లాక్ కానీ ఇతర కారణాలతో ఆ నోటీసులన్నీ కూడా రిటర్న్ అయినట్టుగా కూడా కోర్టు దృష్టికి కూడా తీసుకువచ్చారు. అదేవిధంగా ప్రతివాదులు 4 రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, అదేవిధంగా మహారాష్ట్ర, ఢిల్లీలో ఉన్నారు కాబట్టి వీళ్ళకి సంబంధించి ఈ నోటీసులు వెనక్కి వస్తున్నాయి కాబట్టి కోర్టు పేపర్ ప్రకటన ద్వారా ఇవన్నీ కూడా తెలియజేద్దాం అనుకున్న అంశాన్ని కూడా మెమో రూపంలో కోర్టు దృష్టికి అందజేశామని కూడా పిటిషనర్ తరపునటువంటి లాయర్ కూడా చెప్పడం జరిగింది. ఈ నేపథ్యంలో దీని మీద తదుపరి విచారణని వచ్చే వారానికి వాయిదా వేస్తూ కూడా కోర్టు ఆదేశాలు అయితే ఇవ్వడం జరిగింది. 14 మెంబర్స్ ప్రతివాదులు నోటీసులు తీసుకోకపోవడం ఏంటి, డోర్ లాక్ ఇతర కారణాలు చెప్పి అంటే ఏం జరిగింది ఈ విషయంలో? పిటిషనర్స్ వేసిన పిటిషన్లు వాళ్ళు వాపస్ తిరిగి రావడానికి ప్రధానంగా ఈ పిటిషనర్ తరపు నుంచి స్వయంగా కూడా అంటే వాళ్ళే నేరుగా ఈ నోటీసులు అందించేదానికి కోర్టు గతంలోనే అనుమతి ఇచ్చింది. ఈ నేపథ్యంలో తమ దగ్గర ఉన్న చిరునామాల ఆధారంగా అందరికీ కూడా ఈ 14 మందికి కూడా రెండోసారి నోటీసులు ఇచ్చే ప్రక్రియను అయితే పిటిషనర్ పూర్తి చేశారు. అయితే కూడా అవి వాళ్ళు కొంతమంది తీసుకోవట్లేదు, కొన్నేమో వెనక్కి వచ్చినాయనే అంశాలను కూడా ప్రధానంగా కూడా కోర్టు దృష్టికి పిటిషనర్ తీసుకొచ్చిన నేపథ్యంలో ఇక వాళ్ళు నోటీసులను తీసుకోవటం లేదు కాబట్టి పేపర్ ప్రకటన ద్వారా అందరికీ ఒకేసారి సమాచారం అందించడంలో భాగంగా కూడా పేపర్ ప్రకటన ఇస్తామని చెప్పైతే పిటిషనర్ తరపున న్యాయవాది కోర్టు దృష్టికి కూడా తీసుకువెళ్లడం కూడా జరిగింది. ఇదే అంశాన్ని కూడా మెమో రూపంలో కోర్టులో అందజేశామని కూడా పిటిషన్ తరపున న్యాయవాది చెప్పిన నేపథ్యంలో తదుపరి విచారణని వచ్చే వారం వాయిదా వేస్తూ ఈ ఏదైతే మెమో వేశారో దాని మీద కూడా ఆదేశాలు ఇస్తామని చెప్పైతే న్యాయస్థానం అయితే పేర్కొనడం జరిగింది ఈ రోజున విచారణ. రైట్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్ శ్రీకాంత్.